భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అపర కుబేరులు ముఖేష్ అంబానీ అలాగే గౌతమ్ అదానీలు స్పందించారు. పాక్తో యుద్ధం కారణంగా భారత్ కి పూర్తి మద్దతుగా ఉంటామని ఇద్దరు ప్రకటించారు. దేశానికి ఏం కావాలన్నా తాము ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. ఇలాంటి సమయంలోనే మన ఐక్యత నిజమైన బలం బయటికి వస్తుంది అని అదానీ అన్నారు. ఇలాంటి సమయంలోనే మన మాతృభూమి ఆత్మను, మన ఆదర్శాల స్ఫూర్తిని కాపాడుకునేటప్పుడు మన సాయుధ దళాలకు మద్దతు ఇవ్వటానికి మేము అచంచలమైన సంఘీభావంతో నిలుస్తాము. దానికి కట్టుబడి ఉన్నాము. ఇండియా ఫస్ట్, జై హింద్ అని గౌతమి అదానీ ట్వీట్ చేశారు. దేశానికి అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు రిలయన్స్ కుటుంబం సిద్ధంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలకు ఏది కావాలన్నా ఇచ్చేందుకు మేము అన్ని వేళలా సిద్ధంగా ఉంటాం. ఆపరేషన్ సింధూర్ కోసం మన భారత సాయుధ దళాల్ని చూసి మేము చాలా గర్వపడుతున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ ధైర్యమైన, నిర్ణయాత్మక నాయకత్వంలో భారత సాయుధ దళాలు సరిహద్దు అవతల నుంచి వచ్చే ప్రతి రెచ్చగొట్టే చర్యకు ఖచ్చితత్వంతో ప్రతిస్పందిస్తాయి. ఉగ్రవాదం నేపథ్యంలో భారతదేశం ఎప్పుడూ మౌనంగా ఉండదని, మన గడ్డపై, మన పౌరులపై ఒక్క దాడిని కూడా మనం సహించబోమని మోదీ నాయకత్వం నిరూపించింది అన్నారు. గత కొన్ని రోజులుగా మన శాంతికి ఎదురయ్యే ప్రతి ముప్పును కూడా దృఢమైన, నిర్ణయాత్మక చర్యతో ఎదుర్కొంటామని చూపించాయి. రిలయన్స్ కుటుంబం మన దేశంలో ఐక్యత, సమగ్రతను కాపాడుకోవడంలో ఏ చర్యకైనా మద్దతు ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. మన తోటి భారతీయులు నమ్మినట్లుగా భారత్ శాంతిని కోరుకుంటుంది. కానీ దాని గర్వం, భద్రత లేదా సార్వభౌమత్వాన్ని పణంగా పెట్టదు. కలిసి మనం నిలబడదాం, మనం పోరాడదాం, మనం గెలుస్తాం. జై హింద్, జై హింద్ కి సేన అని ముఖేష్ అంబానీ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు.